బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి ఉత్తరం వైపు కదులుతుంది. ఈ క్రమంలో రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున గోదావరి, నాగావళి, వంశధార నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దీనిపై ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఇప్పటికే సూచనలు జారీ చేశామన్నారు. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపు అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. గణేష్, చెప్పండి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించగా, మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడడం జరిగింది. అల్పపీడనం ఉత్తరం వైపు కదులుతూ ప్రస్తుతం రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్నటువంటి 2 రోజుల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో ఆకస్మిక వరదలు, కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లుగా విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ కారణంగా జిల్లా కలెక్టర్లకు హోంమంత్రి అనిత కొన్ని సూచనలు కూడా చేశారు. కలెక్టర్లు ఈ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు, సరస్సులు, కాలువలు ఏవైతే కొట్టుకుపోయేటువంటి కేసులను తగ్గించడానికి, ప్రమాదాన్ని తగ్గించే నీటి వనరుల తక్షణం గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. హెచ్చరిక బోర్డులతో పాటుగానే భద్రతా సూచనలు, సహాయం కోసం అత్యవసర ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచాలని చెప్పి ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖ, హోంమంత్రిత్వ శాఖ నుంచి ఇటు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యంతో పాటు విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ 2 రోజుల పాటు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయి. మిగిలినటువంటి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. అందువల్ల ఈ 2 రోజుల పాటు కూడా వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అలర్ట్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. గీత.